నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఇక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక రకైతే ఇంకో రకంగా మారిన పరిస్థితి. ఇప్పటికే ఒకసారి ఢిల్లీకి సంబంధించిన పోలీసులు రావడం, ఆ తర్వాత వారు వచ్చిన తర్వాత వాళ్ళకి వివరణ ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ నేతలు కొంత టైం కావాలని చెప్పడం, ఆ తర్వాత చూసుకుంటే తెలంగాణ పోలీసులే నేరుగా అరెస్టులకు రంగంలోకి దిగడము, ఇవన్నీ జరిగిపోయిన పరిస్థితి. ఇవాళ నేరుగా నిన్న అరెస్ట్ చేశామని చెప్పి అన్నారు. ఇవాళ వారందరినీ కోర్టులో ప్రవేశపెట్టాము, వారందరికీ కూడా బెయిల్స్ వచ్చాయని చెప్పారు. వారందరూ కూడా బెయిల్ వచ్చింది, వాళ్ళంతా బయటికి పోయారు. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పోయారు, ఇవన్నీ ఎవరికి తెలియదు. అయితే ఇంకొక ట్విస్ట్ చూసుకుంటే ఇప్పుడు నేరుగా మొత్తం కేసు మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిని అట్లాగే ఆపండి, దాని మీద విచారణ కంటిన్యూ చేయొద్దు, కాసేపు ఆపండి, కొద్ది రోజులు 4 రోజుల వరకు ఈ విషయాన్ని మొత్తాన్ని ఆపేయండి అని చెప్పనంటూ హైకోర్టు ఒక స్టే ఇచ్చింది అన్న వార్త వినిపిస్తోంది. దాని మీద ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఇవాళ ఇన్ని రకాల ట్విస్ట్లు బహుశా న్యాయ చరిత్రలోనే ఇదొక పెక్యులర్ కేసుగా, ఒక విచిత్రమైన కేసుగా కనబడబోతోంది. ఎందుకు అని చెప్పనంటే, ఒక రాష్ట్రంలో ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంకో రాష్ట్రంలో ఇంకొక ఎఫ్ఐఆర్ అయింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ అయింది అన్న విషయము దాచిపెట్టి ఎందుకు చెప్పలేదు అన్న విషయం కూడా ఇవాళ జరిగిన పరిస్థితి. ఢిల్లీ పోలీసులు 28 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేసి 29 తారీఖు నాడు వచ్చి నోటీసులు ఇచ్చి, ఫస్ట్న మీరు వచ్చి ఢిల్లీలో పోలీసుల ముందు హాజరు కావాలని చెప్తే 1వ తారీఖు నాడు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రిగా ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో పాటు మిగతా నేతలకు సంబంధించి వాళ్ళు వివిధ కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారని చెప్తూనే వారికి టైం కావాలని చెప్పారు. టైం కావాలని చెప్పి టైం తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే అరెస్టులు జరిగాయి. మరి నెక్స్ట్ డేనే అరెస్టులు జరిగినప్పుడు ఇవాళ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయింది, ఒక ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పనంటే, ఢిల్లీ పోలీసులు 28న ఎఫ్ఐఆర్ చేశారు. హైదరాబాద్ పోలీసులు ఆల్రెడీ 27నే మేము ఎఫ్ఐఆర్ చేశామని చెప్తున్నారు. మరి 27నే ఎఫ్ఐఆర్ కనుక చేసి ఉంటే ఆ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు ఎందుకు కన్వే చేయలేదు? ఇదొక పాయింట్ కనబడుతూ ఉంది. దాని మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరొక విషయము, ఇప్పటి వరకు ఈ 5 మంది ఎవరైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అరెస్ట్ అయి ఉన్నారో వారికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ బయటికి రాలేదు. వారంతా కూడా వారికి సంబంధించిన రిమాండ్కి సంబంధించిన విషయంలో పోలీసులు ఒక ప్రెస్ నోట్ మాత్రం రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రెస్ నోట్ ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. అయితే ఆ ప్రెస్ నోట్లో కూడా వారు మెన్షన్ చేసిన ఒక పాయింట్ ఇవాళ కనబడుతోంది. ఈ A1గా ఉన్న వ్యక్తికి అక్కడ ఎవరి నుంచో ఒక వాట్సాప్ ద్వారా ఈ వీడియో వచ్చింది, ఇది ఫేక్ వీడియో అని చెప్పి ఆయన తెలుసుకోవడానికి ముందే దాన్ని అప్లోడ్ చేశాడు, దాన్ని మిగతా సభ్యులంతా కూడా దాన్ని ఫార్వర్డ్ చేశారని చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? వాట్సాప్కి అతను వచ్చింది అని చెప్పంటే ఖచ్చితంగా అవతల పక్కది ఏదో ఒక నంబర్ ఉండాలి. మరి ఆ నంబర్ ఎందుకు మెన్షన్ చేయలేదు? వారెవరు? వారిని ఎందుకు పట్టుకునే ప్రయత్నం చేయలేదు? మరి దీనికి మెయిన్ సోర్స్ ఎక్కడుంది? ఎవరు ఎడిట్ చేశారు? అసలు దీనికి క్రియేటర్ ఎవరు అన్న విషయము ఎందుకు తేల్చే ప్రయత్నం తెలంగాణ పోలీసులు చేయట్లేదు అన్న విషయాలు కూడా ఇవాళ అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ఇదే అంశం మీద మనం డిబేట్కి వెళ్దాం. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో జాయిన్ అవుతున్నారు పోలీస్ మాజీ అధికారి సర్వేశ్వర్ రెడ్డి గారు, ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నేత తలోజీ ఆచారి గారు, బీఆర్ఎస్ నేత బచ్చు శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవతా రాయ్ గారు జాయిన్ అవుతున్నారు. మనం ఒకసారి సర్వేశ్వర్ రెడ్డి గారితో వెళ్దాం. సర్వేశ్వర్ రెడ్డి గారితో డిస్కస్ చేసిన తర్వాత మిగతా సభ్యుల దగ్గరికి వెళ్దాం. అందరికీ వెల్కమ్ అండి. సర్వేశ్వర్ రెడ్డి గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇన్ని ట్విస్టులు? ఇది అంటే న్యాయ చరిత్రలో ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు ఏది ఉండకపోవచ్చు. ఇవాళ రకరకాల ట్విస్టులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనుకుంటున్నారు? మీరు దీన్ని ఎట్లా చూస్తారు ఈ కేసుని? ఇది రాజకీయ ఎత్తుగడలు, ప్రపగండలో భాగం. ఇది వాంటెడ్గానే చేసినట్లు కాంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పుడు 27th నాడు బీజేపీ లీడర్ ప్రేమేందర్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ ఉంది కదా, 28 నాడు అక్కడ ఢిల్లీలో కేసు రిజిస్టర్ అయింది. ఇది సెకండ్ ఎఫ్ఐఆర్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చేసి ఇక్కడనే సీసీఎస్లో రిజిస్టర్ అయింది, సైబర్ క్రైమ్ దాంట్లో వచ్చిన అంశం 469 అండ్ 505 రెండు ఉన్నాయి. అంటే ప్రపగండ తీసుకొని ప్రాపగేట్ చేసినట్లు, ప్రాపగేట్ చేసి ఒక పార్టీ ప్రతిష్టను పరువు గంగలు కలిపినంత దాని కింద 469 వచ్చేసి ఎలక్ట్రానిక్ దానికి క్యాంపర్ చేసి ఇట్లా చేసిన దాని కింద వస్తుంది. ఏది ఎట్లా చేసినా ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఇది బెయిలబుల్ అఫెన్స్. దానికి 3 years, దీనికి 3 years, మోర్ దెన్ 7 years ఉంటేనే
సెంట్ టు జ్యుడిషియల్ రిమాండ్. వీళ్ళే బెయిల్ ఇచ్చి వదిలిపెట్టాలి అంతే, వదిలిపెట్టిండొచ్చు. కానీ ఇంకో రెండు సెక్షన్స్ యాడ్ చేశారు ఇవాళ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ దాంట్లో ఇవాళ తెలంగాణ పోలీసులు గతంలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన 2 సెక్షన్స్ 469 అండ్ 505 ఆఫ్ 1C. కానీ ఇవాళ మళ్ళీ తాజాగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో 171G 125 RP కూడా యాడ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏమి యాడ్ చేసినా ఇది ఆఫ్టర్ థాట్, ఆఫ్టర్ కన్ఫెషన్. ఇంకోటి మీరు చెప్పారు బలరాం గారు, ఇది అసలుకు వాట్సాప్లో కాంటాక్ట్ లేకుండా రాదు బయటకు వెళ్ళి. ఈ కాంటాక్ట్ పర్సన్ ఎవరు తీసుకొని ఇంటరాగేట్ చేస్తే ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. అదొకటి కన్సిడర్ అయింది. అది వీళ్ళ కన్ఫెషన్స్ చూస్తేనే ఏం చేసిన అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కన్ఫెషన్స్ ఏమున్నాయి, రికవరీస్ ఏమైనా ఉన్నాయా. మరి ఒక దిక్కేమో ఢిల్లీ పోలీస్ వచ్చేసి 91 CRPSలో నోటీస్ సర్వ్ చేసింది, అది దీనికన్నా ముందే. మరి కాంట్రడిక్షన్స్ లాట్ ఆఫ్ ఉన్నాయి. సెకండ్ ఎఫ్ఐఆర్ ఉంది కనుక ఇట్ ఇస్ నాట్ మెయింటైనబుల్. ఢిల్లీది సెకండ్ ఎఫ్ఐఆర్ అంటే టీటీ ఆంటోనీ కేసు, టీటీ ఆంటోనీ వర్సెస్ కేరళ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్లో సెకండ్ ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ మెయింటైనబుల్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అకార్డింగ్ టు దట్టే ఈరోజు మళ్ళీ స్టే దొరికిందని అనుకుంటున్నాను నేను సెకండ్ ఎఫ్ఐఆర్ మీద. ఇక్కడ అప్పుడు ఢిల్లీ పోలీస్ హ్యాస్ టు అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. దే హ్యావ్ టు ఫైల్ దేర్ రీజన్స్ ఏమున్నా వాళ్ళు ఫైల్ చేయాల్సి వస్తుంది. సెకండ్ ఎఫ్ఐఆర్ దీని దాని డిఫరెన్స్ ఏముంది, దాంట్లో వాళ్ళు 153, 153A, ఆ తర్వాత 171, 469, 505 కూడా పెట్టారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కులాల మధ్యలో అంతర్గతాలు సృష్టించి సమాజ ఇంటర్నల్ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించేటువంటి స్టేట్మెంట్ చేయడం మూలంగా సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉంటుందనే కాన్సెప్ట్ కింద వాళ్ళు పోయారు. దీంట్లో జార్ఖండ్లో ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మళ్ళీ మూలం తెలవాలి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరు, హూ ఇస్ ద రైట్ పర్సన్. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు వీళ్ళు ఇంటరాగేట్ చేస్తే చెప్తారు కదా అలా. ఇప్పుడు మీ కాంటాక్ట్ నా కాంటాక్ట్ రాదు కదా, ఎవరో ఆ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి వచ్చింది. వాళ్ళు చెప్పిండొచ్చు, బహుశా పోలీసు రికార్డ్ చేసిండొచ్చు అనుకుంటున్నా. వాళ్ళ గురించి కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు అనుకుంటున్నాను. కానీ సర్వేశ్వర్ గారు, ఇవాళ చాలా చిన్న కేసుల్లో కూడా వాళ్ళు ఎవరు నేరం చేశారో వారిని పట్టుకొని వాళ్ళకు ముసుగు తొడిగి వాళ్ళను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఛేదించాము, మేము పట్టుకున్నామని చెప్పి చెప్తా ఉంటారు పోలీసులు జనరల్గా. మరి ఈ ఇష్యూలో అసలు ఎవరో తెలియదు, ఎక్కడ పట్టుకున్నారో తెలియదు, ఎక్కడికి తీసుకుపోయారో తెలియదు. ఇవాళ నేరుగా కోర్టుకు తీసుకుపోయినాము, వారికి కోర్టు బెయిల్ ఇచ్చేసింది, వారిని ఇంటికి పంపించేసామని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేసేదాకా ఎవరికీ తెలియదు. ఎందుకు ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేశారు? ఇది అలారమింగ్ కేసు కనుక సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. తర్వాత కోర్టుకు తీసుకుపోయిన కోర్టు ఇది రిమాండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే బిలో 7 days ఆఫ్ పనిష్మెంట్ రిటర్న్ చేస్తే వీళ్ళే బెయిల్ ఇచ్చుండొచ్చు, ఐఎమ్ ప్రెజ్యూమింగ్. అందుకు సీక్రెసీ అనేది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు అలారమింగ్ కేసు, తర్వాత కొంచెం క్రూషియల్ కేసు, తర్వాత సెన్సిటివిటీ ఉంది. ఒక దిక్కు ఢిల్లీ ఇన్వాల్వ్ అయింది, ఢిల్లీ పోలీస్ ఇన్వాల్వ్ అయింది. మన స్టేట్ అంటే ఇట్స్ గ్యాప్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్లో భాగంలో వస్తుంది ఇది. కాకపోతే ఏంటంటే ఢిల్లీ వాళ్ళు వచ్చేసి హైకోర్టులో మళ్ళీ ఈ స్టే వేకేట్ గురించి ఫైల్ చేస్తారు పిటిషన్. అంటే మళ్ళీ ఇప్పుడు పూర్తిగా ఢిల్లీ పోలీసులు ఆశలు వదులుకోవాల్సిన అవసరం ఉందా, లేక మళ్ళీ కోర్టును ఆశ్రయించి అది చేసుకునే అవకాశం ఉందా? ఫ్యాక్ట్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్ కనుక ఢిల్లీ పోలీసు ఆశలు వదులుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. మరి ఇప్పుడు కోర్టుకు పోతే ఇంకా డిలే అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఈ ఎలక్షన్స్ లోపే అసలు విషయం ఏంటి, ఎక్కడ ఈ వీడియో తయారైంది, ఎవరు ఈ కాన్స్పిరసీ చేశారు అని చెప్పి బయట పెట్టే అవకాశం అయితే ఇక లేదు. ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ అయిన వాళ్ళు బెయిల్ వచ్చింది. మళ్ళీ ఒక రకమైన నేరానికి 2 సార్లు అరెస్టులు కానీ, 2 సార్లు ట్రయల్ కానీ, 2 సార్లు ఇన్వెస్టిగేషన్ కానీ లేదు. రైట్. ఒకసారి బీజేపీ నేత తలోజీ ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు, ఏంటి ఇప్పుడు మొత్తం ఇష్యూ బయటికి రాకుండానే మొత్తం సర్ప్రైజ్ అయ్యేటట్టుగా కనిపిస్తోంది, ఎట్లా చూస్తున్నారు ఈ కేసుని మీరు? ఈ ఇష్యూ వాళ్ళు ఏ రకంగా అయితే కుట్ర పన్ని ఒక అబద్ధపు ప్రచారాన్ని వెలుగులోకి తెచ్చి లబ్ధి పొందాలని చూసిరో, ఇవాళ దాని మీద ఢిల్లీలో కంప్లైంట్ చేయడం, పోలీస్ కేసు బుక్ చేయడం, ఇదంతా కూడా గోప్యంగా ఉంచి ఢిల్లీలో జరిగిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం వాళ్ళది కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా కేసును బుక్ చేసి ఇవాళ 5 మందిని అరెస్ట్ చేసినట్టు చూపించడం జరిగింది. ఇవాళ ఇంత సెన్సేషనల్గా ఒక ముఖ్యమంత్రికి సమన్లు జారీ అయినప్పుడు, నోటీసులు ఇచ్చినప్పుడు, ఇక్కడ రాష్ట్ర పోలీసులు ఆగమేఘాల మీద ఈ రకంగా చేయడం వల్ల అంటే ఇది ఇక్కడనే కుట్ర జరిగిందన్న దానికి నిదర్శనం ఒకటి తేటతెల్లమైంది.
హైదరాబాద్లోనే రూపకల్పన జరిగింది అని. కానీ ఎవరు చేయించిర్రు దీన్ని, ఎవరు దీని వెనుక ఉన్నది అనేది ఇన్వెస్టిగేషన్ తెలియకుండా ఇవాళ ఈ కేసుని తప్పిదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసిర్రు. లీగల్గా మాకు ఏ గ్రౌండ్స్ ఉన్నాయో మేము వాటిని లీగల్గానే మేము వెళ్తాం. ఇవాళ రాష్ట్ర పోలీసులు కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నాయకులని వాళ్ళ యొక్క ఆజ్ఞలని ఇంకా ఎలక్షన్ కోడ్లో కూడా శిరసావిస్తున్నారంటే ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నారు. ఇంత ముందెందుకు రియాక్ట్ కాలే? ఢిల్లీలో జరిగినప్పుడు, ఢిల్లీలో వెళ్ళినప్పుడు, ఢిల్లీలో వీళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇది హైదరాబాద్లోనే కేసు బుక్ అయిందని ఎందుకు చెప్పలే? అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఈ యొక్క విషయం కేసు చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడనే సైడ్ ట్రాక్ పట్టియాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చి దీన్ని ఏదైతే సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేసిండో, సరే ఇలా వాళ్ళు ఒకదాని వెనుక ఒకటి తప్పు చేసుకుంటా ఇలా లీగల్గా వాళ్ళు ఏదో కప్పిపుచ్చుకుందాం అనుకున్నారు. ఖచ్చితంగా దీన్ని లీగల్గా ఎక్స్పర్ట్స్ తోటి మేము కూడా ఆలోచన చేస్తాం. ఏదైతే మా ఈ ఢిల్లీ పోలీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు రియాక్ట్ కావడం, బెయిల్ ఇవ్వడం, బెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తులని వాళ్ళని సీక్రెట్గా దాయడం, అంటే సీక్రెట్గా దాయడం అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు కాబట్టి మరి ఆ రకంగా కోణంలో ఆలోచించిన ఏది ఏమైనా బీజేపీ పైన తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని వాళ్ళు ప్రయత్నం చేసిరు. బీజేపీ అగ్రెసివ్గా కంప్లైంట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళందరూ ఎవరెవరు చేయించిర్రు, ఎవరెవరు చేసిర్రు, వాళ్ళందరూ కేసులు వస్తారని చెప్పి దీన్ని యూటర్న్ తీసుకొని ఈ రకంగా చేసిర్రు. ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఏ రకంగా దీన్ని బయటికి తీయాలనేటువంటి వాస్తవాన్ని బయటికి తీయాలో ఆ రకంగా మేము తీసే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బజ్జి శ్రీనివాస్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? కాంగ్రెస్ నేత మానవతరాయ్ గారు మాట్లాడడానికి ముందు మీరు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ప్రమాదక 6 టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే అధికారంలో ఉన్న 2 పార్టీలు చేసినటువంటి 2 పార్టీలు భిన్నంగా, అంటే మా అధికారం ఉంది, మేము చెలాయిస్తాం, ఏదైనా చేస్తాం, చట్టానికి లోబడి కాకుండా ఎప్పుడో చట్టాలు అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టాలనే సంగతి అది భాజపా ముందు నుంచి కూడా వారి చేతిలో ఉన్న సంస్థల విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇది మొట్టమొదట వాళ్ళు తెలంగాణ పోలీసులకు గనక తెలియజేసి ఉంటే అప్పుడు తెలంగాణ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో మనకు తెలుస్తుండే. అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులకు చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేసి ఇక్కడికి ఆగమేఘాల మీద హుటాహుటిన బయలుదేరొచ్చి నోటీసులు ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని, ఆ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కు సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఏకంగా తెలంగాణ ప్రభుత్వానికి చెక్ పెట్టాలి, ఈ ఎన్నికలలో తమది పై చేయి అనేటట్టు చేద్దాము అనేటువంటి ఒక ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు ఇంకా ఘోరంగా ఏంటంటే దాన్ని కాదని ముందుగా బీజేపీ చేసినటువంటి ప్రయత్నానికి, అంటే అధికారం మన చేతిలో ఉంటే ఏం చేయొచ్చు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అసలు వాళ్ళు ఎప్పుడో బుధవారం వచ్చినట్టున్నారు. బుధవారం వచ్చి నోటీసులు జారీ చేస్తే వీళ్ళు 4 వారాల పాటు మాకు సమయం కావాలని అడిగినటువంటి వీళ్ళు గురువారం వీళ్ళను అరెస్ట్ చేసి గురువారం రోజంతా ఉంచి వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో పట్టుకుందామని ఢిల్లీ పోలీసులు ప్రయత్నం చేసినా కూడా చెప్పకుండా వాళ్ళని కోర్టు ఎదుట గుట్టుచప్పుడు కాకుండా హాజరుపరిచి వాళ్ళకి బెయిల్ తీసుకొచ్చి అంటే అధికారం ఉన్న వ్యక్తుల మధ్యన చేసిన తప్పు ఒప్పుకున్నట్టు వీళ్ళు ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము తప్పు చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టే ఈ తంతుతోని కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోయింది? వీళ్ళని ఇరుకున పెడదామని అమిత్ షా ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులను తీసుకొచ్చి
అంటే ఇది ఒక కోణం. Yes. ఇది కాకుండా వీళ్ళు చేసేదంటే ఏంటంటే వీళ్ళు ప్రజల దృష్టిని మరల్చడానికి, ప్రజల మధ్యన కొత్త చర్చ లేపడానికి, ఇదేదో కాంగ్రెస్ బీజేపీల మధ్యన రిజర్వేషన్ల కోసమని, లేకపోతే రిజర్వేషన్ల కోసము సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా చర్చ ఏంటండి? ఎన్ని మాటలు మాట్లాడతలేరు, విపరీతమైనటువంటి పనికిమాలిన మాటలు ముఖ్యమంత్రి గారు వారి హోదాలో ఉండి బోధాను మార్చి మాట్లాడుతున్నారు. మొన్నట్టనే ప్రధానమంత్రి గారు ఆయన విశ్వగురు అని, లేకపోతే ఈ దేశాన్ని దశాబ్ద కాలం పరిపాలించే వ్యక్తిగా దేశ సంపద అంతా దోచేసి ఆ ఇండియా కూటమి మొత్తం తీసుకెళ్లి ఓ మతానికి పెట్టేస్తుందని చర్చకు తెల్ల. అంటే అసలు చర్చను తప్పుదారి పక్కదోవ పట్టించడానికి, అసలు జరగాల్సిన చర్చకు తావు లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి అంశాలు అయితే లీగల్ గా, మరి లీగల్ గా సర్వేశ్వర రెడ్డి గారు అంటున్నారు రేపు పొద్దున ఇంకా మళ్ళీ 2 సార్లు అరెస్ట్ చేయడము అట్లాంటివి ఏమి ఉండము అని. అంటే ఈ భాజపా ప్రభుత్వం మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధింపు చర్య వాళ్ళు నమ్మిస్తారు, ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. వీళ్ళ మధ్యన ఏదో మాట్లాడుకున్నట్టు పెద్దన్న చిన్నన్న, చిన్న తమ్ముడు పెద్దన్న ఇట్లాంటి మాటలు మాట్లాడుకొని అభివృద్ధి కోసం మాట్లాడుకున్నాం. వాళ్ళు దోస్తానే ఎలక్షనే అవకాశం ఎక్కడ వస్తే అక్కడ ఇంకోరు భారతీయ జనతా పార్టీ. ఏం జరుగుతుందో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఒకటి చూడాల్సి ఉంది. ఎంటైర్ ప్రజల దృష్టిని వేరే వైపు చర్చించడానికి తీసుకెళ్లడంలో 2 పార్టీలు కూడా అందులో సఫలీకృతమైనవి. రైట్ సార్. మనోధరాయ్ గారు, ఏంటి మొత్తం అందరి వేలు మీ వైపే చూపుతున్నాయి. ఇవాళ జరిగిన పరిణామాలు, హైదరాబాద్లో ఏం పరిణామాలు జరిగినాయో మనం చూసాము. ఇవాళ నిన్న ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళందరినీ అరెస్ట్ చేశామని చెప్పి వాళ్ళందరికీ ఇవాళ బెయిల్ వచ్చేసిందని చెప్పడము, ఆ తర్వాత తీరా చూస్తే మళ్ళీ ఇప్పుడు కాసేపటి క్రితమే ఆ మొత్తం వ్యవహారం మీద స్టే వచ్చింది హైకోర్టు నుంచి. కాల్చిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అధికారంలో ఉన్న పార్టీ మీద వాళ్ళు మాట్లాడటం సహజం. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ప్రభుత్వ మంత్రులు కానీ ఎవరు కూడా పాలనలో కలగజేసుకోవటం లేదు. ఎన్నికల అధికారి ఇప్పుడు పాలకుడుగా ఉంటాడు. అట్లాంటప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కానీ ఏ విధంగా ఇందులో మరి ప్రేరేపింపు చేస్తారు? కాబట్టి ఇదేంటంటే ఎన్నికలప్పుడు కావాలని చేసే రాజకీయం. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా, అమిత్ షా కూడా ఏంటంటే వాళ్ళకి ఏం లేదు ఇక్కడ చెప్పుకోవడానికి. చేసిన అభివృద్ధి శూన్యం, తెలంగాణకి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా పుట్టదాకా చేశారు. విభజన చట్టంలో హామీలు కూడా పక్కన పెట్టేశారు. ఏదో రకంగా రేవంత్ రెడ్డి మీద బట్టగాల్చి మీద వేయాలి. అది ఎవడో తయారు చేసిన వీడియోని ఎవడెవడో షేర్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో అసలు వాట్సాప్ విశ్వవిద్యాలయం అనే పేరు బీజేపీ పార్టీకి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో రకంగా ఈ రకంగా బద్నాం చేసేసి 4 ఓట్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా కుట్రలు చేశారు. చట్టం ఇప్పుడు తెలంగాణ పోలీసులా, ఢిల్లీ పోలీసులా, అరెస్ట్లా, లేకుంటే బెయిలా, హైకోర్టు స్టే ఇవ్వటం కానీ ఇవన్నీ న్యాయ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అసలు ఎవరు అసలు దీన్ని తయారు చేసింది అనేది, వాస్తవాలు అనేది వెలుగులోకి రావాలంటే కాస్త సమయం పడుతుంది. రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ నేరుగా నోటీసులు ఇవ్వటం, ఆయన పేజీలో షేర్ అయిందని చెప్పడం, ఈ రకరకాల ఇవన్నీ ఏంటంటే ఎన్నికల సమయం అప్పుడు జరిగే ఎత్తుగడ. బీజేపీ గతంలో కూడా దుబ్బాక ఎన్నికల్లో గెలిచే సత్తా లేక అప్పుడు ఉప ఎన్నికల్లో అప్పుడు ఏం చేసింది, ఇంకేంది మా కాంగ్రెస్ అభ్యర్థి కేసీఆర్ కలవకపోయిన పాప ఆయన క్యాంప్ ఎలక్షన్ లో పోలింగ్ బూత్ చుట్టూ తిరుగుతాడు. తెల్లవారుజాము 4 గంటలకే కేసీఆర్ కలిసినని చెప్పి ఆయన మీద తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందింది. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందడంలో ఈ దేశంలో ఉన్న పార్టీల్లో బీజేపీ పార్టీ అనేది నెంబర్ 1. దీనివల్ల ప్రజలందరూ కూడా చూస్తారు తప్ప దీన్ని పెద్దగా అంత సీరియస్ గా పట్టించుకోరు. నిన్నగాక మొన్న క్రిషాన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయన కూడా మరి లేని ఆయన ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్ రాయని అన్ని అంశాలను కూడా ఫోర్జరీ చేసి మొత్తం పెట్టి అక్కడ పెట్టి కరెంటు నీళ్ళు కట్ట అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేసే ప్రయత్నాలు చేసింది. కాబట్టి చట్టం అనేది నిదానంగా ఇప్పుడు విచారణ జరపాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ప్రభుత్వంలో లేరు. ఇప్పుడు ఎన్నికల అధికారే ఉంటాడు, వాళ్ళు తీసుకుంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం చెప్పండి. రైట్. మానవధరాయ్ గారు, ఇక్కడ ఇంకొక విషయం మీరు సమాధానం చెప్పాలి. ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చి నోటీసులు ఇచ్చిన రోజున వరుసగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి మేము తప్పు చేసే పార్టీ కాదు, మేము ఎప్పుడూ ఇటువంటి తప్పులు చెయ్యము, మాకు దానికి ఏం సంబంధం లేదు, దీన్ని మేము వాళ్ళు ఏ రకంగా వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వరుసగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మాట్లాడిన పరిస్థితి.
అవును. కట్ చేస్తే ఇప్పుడు అదే అంటాను. నిన్న తెలంగాణలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చి అరెస్టులు చేసి మీ వాళ్ళని. చేస్తారు సైబర్ పోలీసులు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదండి. ఇప్పుడు ఎన్నికల సమయంలో వికాసరాజు వీళ్ళు ఉంటారు, ఎన్నికల అధికారుల ఆదేశాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. పోలీసులు అయినా డీజీపీ అయినా ఓకే, ఇప్పుడు చెప్పిన వినరు వాళ్ళు. మీరు కనుక్కోండి, బదిలీలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చూస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు నోటీసులు ఇవ్వటం కానీ, నిన్న కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఏదో వింతి పత్రం ఇస్తే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండా? ఎన్నికల అధికారులు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకు పూర్తి స్థాయి అధికారం ఉంది, వీళ్ళు నామమాత్రంగా ఉంటారు. ఈ మాత్రం కూడా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద రాళ్ళేసి రాజకీయ లబ్ధి పొంది, ఎట్లా రాజకీయ లబ్ధి పొందాలంటే బయ్యారం ఫ్యాక్టరీ ఇచ్చి ఓట్లు అడగాల, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఓట్లు అడగాల, గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చి ఏదో మా కాగితాల మీద జీవో తీసుకురావడం కాదు, ప్రారంభించి ఆంధ్రాలో ప్రారంభించాలంటే ప్రారంభించి ఓట్లు అడగాలి. అంతేగాని ఈ విధంగా బద్నాం చేసి ఏదో ఇవేదో పెద్ద ఘోరం జరిగిందంటే ఇది ఒక దేశద్రోహం అన్నట్టు ఎవడి సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగింది. అది ఎవరి నుంచి ఎవరు షేర్ చేసుకుంటూ ఎడపోయింది అని తేరాలి. నిజంగా మేమేమంటాను, అట్లాంటి పనులు మా నాయకులు ప్రెస్ మీట్ పెట్టినట్టు చెయ్యము. ఒకవేళ చేసిన చట్ట ప్రకారం చర్య తీసుకోండి. తెలంగాణ పోలీసులు అయినా మానవరాయ్ గారు ఇంకో క్వశ్చన్ ఇక్కడ వీళ్ళు పోలీసుల పేరు మీద డీజీపీ దారా కవిత గారి పేరు మీద రిలీజ్ అయిన ఒక ప్రెస్ నోట్లో చూసుకుంటే అందులో A1 రిసీవ్డ్ ఏ మార్ఫ్డ్ వీడియో ఆఫ్ ద స్పీచ్ ఇన్ ద వాట్సాప్ అని చెప్పని అన్నారు. మరి A1 ఎవరైతే ఉన్నాడో అతనికి జస్ట్ వాట్సాప్ ద్వారా ఈ వీడియో వచ్చింది అని చెప్పని అంటారు. మరి ఇంత పెద్ద కేసులో ఆ మార్ఫ్డ్ వీడియో ఎవరు పంపారు A1కి అని చెప్పి ట్రేస్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదా? వీళ్ళు అసలు నిజంగా ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మీరు కూడా ఏమైనా డిమాండ్ చేస్తారా పర్ఫెక్ట్గా చేయాలని? కోర్టు దాకా పోయింది, హైకోర్టు దాకా పోయింది, ఇది అప్పుడే ఆగిపోయింది. అది ఇంకా నడుస్తుంది. వెంటనే శిక్షించేది లేదు కదా మన చట్టాల ప్రకారం. ఒక వ్యక్తి నేరానికి సాక్ష్యాధారాలు అప్పుడప్పుడు గంటలో ఉరిశిక్ష ఏం కదా. కాబట్టి ఇది పెద్ద అంత తీవ్రమైనటువంటి నేరం కాదు. స్టేషన్ లో బెయిల్ ఇచ్చే నేరం, ఆయన హైకోర్టు బెయిల్ ఇచ్చింది, ముందస్తు బెయిల్. కాబట్టి సైబర్ నేరాలు ఉన్నాయి చట్టాల ప్రకారం. మానవరాయ్ గారు ఒకటి, ఇది పెద్ద నేరం కాదు అని చెప్పి మీరు అంటున్నారు. యాక్చువల్గా దేశంలో దాదాపు 50% ఉండే SC ST BC మైనార్టీలను రెచ్చగొట్టి వారిని రాంగ్ ట్రాక్ పట్టించి దేశంలో గొడవలు జరగడానికి లేకపోతే అల్లకల్లోలం చేయడానికి ఒక పథకం ప్రకారం ప్లాన్ చేశారు అన్నది కదా ఇక్కడ ఉన్న అలిగేషన్. ఇవాళ దేశవ్యాప్తంగా ఇది ఇంత పెద్ద సంచలనమైంది, అందుకే కదా చిన్న కేసు అని చెప్పి ఎట్లా అనుకోగలుగుతాం మనం? వాళ్ళు ఏ చట్టాల ప్రకారం వాళ్ళ మీద రాజద్రోహం పెట్టారా, ప్రభుత్వం కూల్చే కుట్ర పెట్టారా? హైకోర్టు ఈ స్టే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడతాం చెప్పండి? హైకోర్టులో తప్పని అంటాం చెప్పండి, కోర్టులను కూడా మనం తప్పు పడతాం? రైట్, అట్లేం కదా. కాబట్టి ఇది ఏంటంటే ఈ వ్యవహారం అనేది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు కలగ చేసుకునే పరిస్థితి లేదు. అందులో డీజీపీ, పోలీసులు, ఎన్నికల సంఘం వాళ్ళని అడగండి, మీరు వాళ్ళని అడగండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళని అడగాల. అంతేగాని ముఖ్య రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇచ్చారట, వాళ్ళు సమాధానం చెప్తారు, వాళ్ళ ఆయన చెప్తారు, వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తారు, ఎక్కడ ఏ విధంగా నోటీస్ ఆన్సర్ ఇవ్వాలో, నేరుగా ప్రత్యక్షంగా అటెండ్ కావాలో, 4 వారాల తర్వాత హాజరు కావాలో, ఎట్లా హాజరు కావాలనేది ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మాది ప్రభుత్వం అనేది మా పూర్తి అధికారాలు మా చేతులు లేవు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ మంత్రి మండలి మాత్రమే ఉన్నది. కాబట్టి వీళ్ళేంది ఇక మొత్తం వీళ్ళ చేతుల అధికారం ఉంది, వీళ్ళే చేస్తున్నారు అని చెప్పి 4 ఓట్ల కోసం ఈ విధంగా రాజకీయం చేయడం అనేది భావే కాదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. ఆచార్య గారు, ఇవాళ చాలా ఇష్యూస్ ఉన్నాయి, మరి ఇది ఒక్క విషయాన్ని ఎందుకు పట్టుకుంటున్నారు అని చెప్పన్నది మానవరాయ్ గారి అభిప్రాయం. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ని అన్ని పార్టీలు కూడా దాన్ని సాల్వ్ చేయడానికి చూడాలి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి నోటికుంటా పదే ఆయన స్పీచ్లలో కూడా రిజర్వేషన్లని ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. RSS BJP ఒక కుట్ర పడిందని ఆయన అన్నాడు. ఆయన అన్న తర్వాతనే ఈ వీడియోలు తయారు చేసిర్రు. ఈ వీడియోలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళు ఇవాళ అరెస్ట్ అయ్యిండ్రు. ఈ అరెస్ట్ అయినటువంటి సతీష్ ఎవరు, వంశీకృష్ణ ఎవరు, నవీన్ ఎవరు, తస్లిమా ఎవరు, గీత ఎవరు, ఇవాళ వీళ్ళకు ప్రేరణ చేసింది ఎవరు? వాళ్ళు మేము అనేదంటే రాజకీయంగా బీజేపీ వస్తే ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని మీరు అనండి, తప్పులేదు. కానీ అమిత్ షా గారు మాట్లాడినటువంటి ఫేక్ వీడియోలు చేస్తే మరి రేవంత్ రెడ్డి కూడా మేము ఫేక్ వీడియోలు చేస్తే బాగుంటుందా? ఏ నాయకుడినన్నా అట్లా చేస్తే బాగుంటుందా? ఇంతకుముందు అంటున్నాడు ఏదో చేసిర్రు, దుబ్బాకలా చేసిరని. ఒకవేళ మేము ఫేక్ వీడియోలు చేస్తే మేము నిజంగా దుబ్బాకలో మీరు గెలవాలి కదా. మరి దుబ్బాకలో మీరు 3rd ప్లేస్కి ఎందుకు పోయిర్రు?
మేము అది అదేం కాదు. ఇవాళ శ్రీనివాస్ గారు కూడా బీజేపీ ఢిల్లీలో ఇది ఎక్కడ మార్ఫింగ్ అయిన తర్వాత కేసు అయిందా? ఢిల్లీలో మార్ఫింగ్ కాకముందుకే కేసు అయిందా? అరే ప్రతిదానికి బీజేపీని అనాలి అనేటటువంటిది అదొక లక్ష్యం పెట్టుకోండి. నేను శ్రీనివాస్ గారిని నేరుగా ఒక ప్రశ్న ఇస్తున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను వాడుకొని ఎన్ని వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టలే? ఎన్ని వేల కలెక్టర్లతోటి ఈ భూముల అక్రమాలన్నిటిని కూడా మీరు అన్యాయం చేయలే? ఇలా మీరు చట్టబద్ధంగానే నడిపిర్రా? ఒకవేళ చట్టబద్ధంగా నడిపితే మీ అధికారులు అందరూ కూడా ఇలా తప్పులలో ఎందుకు ఇరుకుతున్నారు? ఇలా మీ నాయకులు ఎందుకు జైళ్ళలో కొడుతున్నారు? ఈ ఫోన్ ట్యాపింగ్ లేని మీ అధికారంలో 10 ఏళ్ళ నుండి మీరు చేసిన తప్పిదాలు కావా ఇవి? ఇవాళ ఏదో మేము శుద్ధపూసడం 10 ఏళ్ళు చాలా న్యాయబద్ధంగా చేసినాం, ఇక మా అంత న్యాయబద్ధంగా ఎవరు? అసలు మీరే ఇవన్నీ దీనికి కారణాలే బీఆర్ఎస్ పార్టీ. దాన్ని చూసి ఇప్పుడు ఈయన కాపీ కొడుతున్నాడు. పెద్దన్న ఇట్లా చేస్తే చిన్న ఇట్లా చేయాలని ఆయన కాపీ కొడుతుండు. వల్ల మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి దాంట్లో పదే వేరే అంశమే లేదు. ఆయన 6 గ్యారెంటీల అంశం లేదు, ఆయన చేసిన పని లేదు, ఆయన వచ్చినాక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకున్నది లేదు. ఇప్పుడు మీరు చేస్తే మీరు చెప్పుకోండి ప్రజలకు, కానీ అమిత్ షా యొక్క వీడియోని మార్ఫింగ్ చేసి దాంతో మీకు వచ్చే లబ్ధి చేసుకోవాలనడం ఏంది? మీరు చేయలేదని చెప్పండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మా మనుషులు చేయలేదని చెప్పండి. రైట్, ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బట్ శ్రీనివాస్ గారు, ఆచార్య గారు చెప్తున్నారు మీరు బీజేపీ మీద కామెంట్ చేస్తున్నారు, కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ హోంశాఖ మంత్రి ఇటువంటి కామెంట్ చేశారని చెప్పి ప్రచారం చేయడం ద్వారా బీజేపీ ఇమేజ్ కాదు, ఇవాళ దేశ ఇమేజ్ కూడా పోతుంది కదా. అటువంటి దాని మీద మాట్లాడకుండా బీజేపీనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అన్నది ఆచార్య గారి మాట. నేను బీజేపీని టార్గెట్ చేయలేదండి. నేను వాస్తవానికి ఏమన్నా అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేటువంటి ప్రయత్నం చేసింది అన్న. అదే నిజమే. ఈ దేశంలో మార్చింగ్ అయిందా, కేసు అయిందా? మేము కేసు మొదలు పెడితే మేము వాళ్ళని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినట్టు, మొదలు వాళ్ళు మార్ఫింగ్ చేసిన తర్వాత మేము కేసు పెట్టినామా ఢిల్లీలో? లేకపోతే ఢిల్లీలో కేసు పెట్టినాకనే మార్ఫింగ్ అయిందా? అది చెప్పండి. నేను మొత్తం మాట్లాడుతాను. నేను ఏమంటున్నా అంటే నేను మొత్తం మాట్లాడతాను. నేను వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మొట్టమొదట వాళ్ళు అసలు ఈ కాంగ్రెస్ ఇరుక్కుంటుంటుండే. ఎందుకంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ద్వారా కనుక వాళ్ళు ముందుకెళ్ళి ఉంటే ఈ కేసు కాంగ్రెస్ పై చేయి కాకపోతుండే. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఈ వీడియో బీజేపీ తయారు చేసి కాంగ్రెస్ కి ఫార్వర్డ్ చేసినా కూడా మనం సందేహించేటువంటి పరిస్థితి ఉంటుంది. వాట్సాప్ యూనివర్సిటీ అనే తర్వాత అందరు కూడా యూనివర్సిటీలు నెలకొల్పుకున్నారు. కాకపోతే మాతృ సంస్థ మీరే. ఒక్క నిమిషం నేను మొత్తం మాట్లాడిస్తలేదు. నేనేమంటున్నా అంటే నిజంగా ఈ స్థాయి వీడియో ప్రాథమిక ఆధారంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఈ దేశంలో రిజర్వేషన్లు మార్చేస్తుండ్రు, రిజర్వేషన్లను తీసేస్తుండ్రు, ఎస్టీ ఓబీసీలకు తీసేస్తుండ్రు అని మాట్లాడే ప్రయత్నము, సభలలో మాట్లాడము, ఇంటి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడము, దేశవ్యాప్తంగా దీనికి ప్రాచుర్యం కల్పించడము, అట్లాంటి పనులు చేసింది. కాకపోతే బీజేపీ ఈజ్ వెరీ కన్ఫైన్డ్. బీజేపీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది, మత ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము, మత ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు మేము ఎత్తివేస్తున్నాము అని ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో ఏ విధమైన సందేహం లేదు. మీరు మొత్తానికి రిజర్వేషన్లను కొద్దిగా తీసేయడమా, లేదా రిజర్వేషన్లలో మీరు కొత్తదనాన్ని తీసుకురావడమా ఓ ప్రయత్నం చేస్తున్నారని మీరంటే, అసలు రిజర్వేషన్లనే తీసేస్తున్నారని వాళ్ళని, మొత్తానికి ఈ తతంగం అంతా రిజర్వేషన్ల చుట్టూ తిప్పింది. అయితే నేను ముఖ్యమంత్రి గారు గొప్ప పని చేసిండ్రని నేను అనట్లే. ముఖ్యమంత్రి గారు ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడేంది, పోనీ ముఖ్యమంత్రి గారు ఏమైనా గొప్పగా మాట్లాడుతుండ్రా ప్రతి సభలా అంటే ఆయన ఏమేమి మాట్లాడుతుండ్రో, పోనీ శాసనసభ ఎన్నికల ముందుకు మాట్లాడిండ్రంటే జనాన్ని
ఉత్సాహపరచడానికో చప్పట్లు కొట్టేయడానికో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్న జనాన్ని సంతోష పెట్టడానికి మాట్లాడిండ్రు అనుకోవచ్చు. ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. ఏ సభలకు పోయినా ఇంకా బీఆర్ఎస్ ని తిట్టిపోసుకోవడం, 4 నెలలు నేను ఇది చేసినా, నేను రేపు ఇది చేస్తా, రాగానే రుణమాఫీ చేసి సంతకం పెడతాన్న పెట్టినా, నేను 15,000 ఇస్తాన్న ఇచ్చినా, ఇట్లాంటి అంశాలు మాట్లాడకుండా ఇంకా కేసీఆర్ గారిని లేదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని ఎందుకు తిడుతున్నారు అని నాకైతే తెలియదు. ఇప్పుడు నేను పెద్దపల్లి మీటింగ్ లో కూడా అదే మాట్లాడుతున్నాను. ఏదో బండకేసి కొట్టిండ్రు, కాళ్ళు పట్టుకున్నారు, ఏళ్ళు పట్టుకున్నారు, ఏం మాటలు మాట్లాడుతున్నారండి. మొన్నటికి మొన్న మీకు మంచి పెద్దపల్లిలో మీ వాళ్ళని గెలిపించిండ్రు, అది వదిలిపెట్టేసిండు, మళ్ళీ తిట్ల దండకం జరుపుకుంటుండ్రు. ఖచ్చితంగా ఈసీ చర్యలు తీసుకోవాలి, ఏం మాటలు మాట్లాడుతుండ్రో చూడకుండా. ఇంకొకటి, ఇది చాలా మానవతారాయి మా మిత్రులు ఇది చాలా పెద్ద నేరం కాదు అని చాలా సింపుల్ గా తీర్పారేసిండు. మానవతారాయి బాగా గొప్పగా లోతైన పరిశీలన చేసి మాట్లాడే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రిజర్వేషన్లో ఆయన ప్రధానమైనటువంటి రిజర్వేషన్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ ఓబీసీల మీద భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తీసేస్తా అన్నదని కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది చాలా చిన్న విషయం అంటున్నారు. ఇదే అనంటే మనం చెప్పేది జనానికి ఒక సోయితోని, ఒక సామాజిక స్పృహతోని, విచక్షణతోని మాట్లాడాల్సినటువంటి మనము ఏది మాట్లాడినా సోషల్ మీడియా వస్తే ఏమవుతుంది, సోషల్ మీడియాలో వస్తే నేరం అంటే సోషల్ మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ రోజు జాతీయ స్థాయిలో చర్చకు తెరదీసిన అంశంగా తయారైన ఈ అంశాన్ని ఎవరు సోషల్ మీడియాలో వస్తే ఏమైందంటే ఇది మాట్లాడే తీరేనా? ఈ జవాబుదారీతనంతో మాట్లాడాలి కదా. ప్రభుత్వం పట్ల ఒక ప్రభుత్వం పక్షాన మాట్లాడేటప్పుడు 1-2 మాటలు మాట్లాడింది, తప్పెవరిదైనా రేపు శిక్ష జరుగుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం శిక్ష జరుగుతుంది? ఆల్రెడీ మనం బెయిల్ ఇచ్చినాం, మన గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయదంటున్నాం, గవర్నమెంట్ బెయిల్ ఇప్పించింది, హైకోర్టు స్టే తెప్పించింది, ఇంకా అయిపోయా, ఇంకేముంది, కేసు నిర్వీర్యం అయిపోయిందని మా సర్వేశ్వర రెడ్డి గారు చెప్తూనే ఉంటారు, మళ్ళీ అరెస్ట్ చేయరని. తప్పు మాట్లాడితే ఎన్నికల అధికారులు ఉన్నారు, కేసీఆర్ గారి పైన నిషేధించారు, ప్రచారం చేయొద్దు మీరని. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ కూడా అభ్యంతరం తెలపట్లేదే. అయినా రాజకీయాల్లో ఈ విధంగా ఘాటు వ్యాఖ్యలు నేర్పిందే కేసీఆర్ గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే విధంగా మాట్లాడారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు అదే విధంగా మాట్లాడారు. అదే విధానాన్ని అదే ఘాటుగా స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అది అదే విధానాన్ని మీరు కొనసాగిస్తున్నారు. నచ్చట్లేదు, మీకు నచ్చట్లేదు, అసలు బీజేపీ దాని పుట్టుక పూర్వోత్తరాలు దాని మొత్తం ఏంటంటే భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని తీసివేసి మన ధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలి అంటే విధానం. అది ఉలిక్కి పడుతున్నారు వాళ్ళు. ఎందుకు నేను ఉదాహరణలు చెప్తున్నా. ఇప్పుడు ఇవి ఒక్కళ్ళే కాదు, అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు సుమిత్రా మహాజన్ గారు 2018 ప్రజ్ఞా ప్రవాసన ఆర్ఎస్ అనుబంధ సంస్థ మీటింగ్ పోయి రిజర్వేషన్లు ఎత్తివేయాలని వాళ్ళు చెప్పారు. ఈ అబద్ధాలు కాదు, రికార్డులు ఇవన్నీ మాట్లాడింది. తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు గోవాలో కూర్చొని కొంతమంది పోయి మన ధర్మ శాస్త్రం తెస్తామన్న వార్తలన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ ఉదాహరణ నేను ఏమంటానంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లు ఎత్తేస్తే ప్రమాదం అని చెప్పి, ఈ వర్గాల నుంచి తిరుగుబాటు వస్తుందని చెప్పి ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థను ఎత్తేస్తూ అందులో రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలే పోతే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగ సంస్థలు లేవు కాబట్టి ఈ విధంగా చాప కింద నీరు లెక్క ఉద్యోగాలన్నీ తీసివేస్తుంది. అదే విధంగా రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లనే ఎత్తివేస్తుంది. కాబట్టి మా దళిత సోదరులు మాదిక్ గారు పోరాటం చేయాల్సిన వర్గీకరణ కావాలి, వర్గీకరణ జరగాలని కాంగ్రెస్ పార్టీ గతంలో తీర్మానం చేసింది, పంపడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి ఖరీదైనటువంటి న్యాయవాదిని పెట్టి దామోదర్ రాజనరసింహ గారి ముందు పంపి వర్గీకరణ జరగాలని కొట్లాడుతుంది. వర్గీకరణ కాదు, ఉన్ననాలిక మందేస్తే ఉన్ననాలిక ఉన్నట్టు అసలు రిజర్వేషన్ లేకపోతే అసలు ఎవరు మాదే ఏంది ఏ వర్గీకరణలో ఏబిసిడి లేదనే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా శ్రీనివాస్ గారు ఇంకా దళిత వర్గాలు, అణగారిన వర్గాలు, ఆ మాలపల్లు, మాదేకుడాలు, ఆ ఉపకులాలు అన్ని కూడా అట్లానే ఉన్నాయి, ఎదగలే. ఏదో కొద్దిమంది ఉద్యోగాలు పట్టుకోలేక చాప కింద నీరు లెక్క చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆచార్య గారు ఒక్క నిమిషం ఆగండి.
ఇప్పుడు మానవరాయ్ గారు ఇవాళ ఆచార్య గారు అడిగినా బచ్చు శ్రీనివాస్ గారు అడిగినా ఒక్క విషయం మీరు స్పష్టంగా చెప్పాలి. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీసీలు ఇవాళ ఈ దేశంలో 50% పైన ఉంటారు మొత్తం ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా. ఇవాళ ఈ సెక్షన్స్ మెజారిటీ ఉన్న ఈ సెక్షన్స్ అందరినీ కూడా మీ రిజర్వేషన్లు వెళ్ళిపోతున్నాయి. దేశంలో హోంమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడారు అన్న వీడియోను విడుదల చేయడం ద్వారా ఈ దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేసి ఈ దేశంలో అల్లర్లకు కారణమయ్యే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది అన్నది ప్రధానంగా బీజేపీ చేస్తున్న ఇది చాలా పెద్ద విషయం. బీజేపీ చెప్తుంది, మీకు చిన్న పెద్ద విషయం కనిపించట్లేదా? అరెస్ట్ అయిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కాదా? స్టేట్మెంట్ ఇప్పుడు మీరు అరెస్ట్ చేశారు, మీకు ఇప్పుడు ఈడీలు సిబిఐలు ఇవన్నీ కూడా ఈడీలు సిబిఐలు ఎన్ని రోజులు మీరు ఇట్లా ఏంటంటే కోర్టులో జడ్జిలు కూడా కనుక్కున్నారు మీ పరిపాలనలో. ఎన్ని రోజులు మీరు ఇట్లా అదేవిధంగా సిబిఐ వ్యవస్థలన్నింటినీ స్వయం ప్రతిపత్తిని నమ్మకం పోయేట్టు చేశారు. మీరు జగన్ మీద కేసులు పెట్టినప్పుడు సిబిఐ పెట్టిందా? జగన్ మీద చెప్పు మొదలు జోలికి మాత్రం వెళ్ళకండి, మరో విప్లవాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఆ వీడియో సంగతి అది చట్టాలు దొంగ శక్తి మీకుంటే దొంగ వీడియోలు సృష్టించింది మీరు. ఆచార్య గారు మనోహరాయ్ గారు ఇద్దరు ఆగాలి ప్లీజ్. గాంధీల కుటుంబాలు అవమానకరంగా అఖిలీ గాంధీల కుటుంబం మీది. ఒరిజినల్ గాంధీ నకిలీ గాంధీ కుటుంబం మీది. కుటుంబం మీది. సర్వేశ్వర రెడ్డి గారు మాట్లాడాల్సింది ఒక నిమిషం ఆగండి. సర్వేశ్వర రెడ్డి గారు లీవ్ తీసుకుంటారు. సర్వేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం సర్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ విషయం ఒకటి, బీజేపీ చెప్తుంది ఇది చాలా పెద్ద అంశము, దేశంలోనే అలజడి రేఖ అంశం అనేది బీజేపీ చెప్తూ ఆగదు. మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇంతకు చాలా విషయాలు ఉన్నాయి కదా, మరి అటువంటిప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఇంత రాజు చేసి చూస్తున్నారు అనేది కాంగ్రెస్ వాదన. ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? నేను చెప్పిన దానికి జవాబు చెప్పమని అడిగిన దానికి జవాబు చెప్పు. అదే చెప్తాను. ఆచార్య గారు ఆగండి. నువ్వు చెప్పి ఆచార్య గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. జవాబు చెప్పు. రైట్. సర్వేశ్వర రెడ్డి గారు అయినాక మీ దగ్గరికి వస్తాను. ఆచార్య గారు ప్లీజ్. ఆచార్య గారు మీ దగ్గరికి వస్తాను. చేసింది మీ కాంగ్రెస్ పార్టీ. ఆచార్య గారు అవును, ఆచార్య గారు మూల సిద్ధాంతాలని మార్చకుండా సమయస్ఫూర్తిగా భారత రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసినాం, అది సమాజానికి ఉపయోగపడింది. రైట్. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. సర్వేశ్వర రెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వండి. బలరాం గారు, ఇప్పుడు ఈ 4-5 మంది అరెస్ట్ చేశారు కదా, పర్సన్స్ ఐడెంటిఫై అయినారు, వాళ్ళ కన్సర్న్ ఐడెంటిఫై అయింది. సో వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది సోర్స్ పాయింట్అవుట్ చేయాల్సిన బాధ్యత సిసిఎస్ పోలీస్ పైన ఉంటుంది. ఎస్పీ గారి స్టేట్మెంట్ ప్రకారము దాంట్లో వాట్సాప్లో వచ్చింది, దాన్ని ప్రకారం వీళ్ళు ప్రొపగండా చేసిన కాన్సెప్ట్ అంతవరకు లేదు కదా. ఇప్పుడు ఎవరు చేస్తారు? మీరు ఒక విషయం చెప్పండి, ఇది సీరియస్ అఫెన్సే. ఇవాళ బీజేపీ చెప్తుంది ఇవాళ దేశవ్యాప్తంగా అలజడి రేకెత్తించి ఇవాళ దేశంలో ఒక అలజడి రేకెత్తించాలి, అల్లర్లు చేయాలి, ఇవాళ మెజారిటీ సెక్షన్ని అభద్రతలోకి నెట్టాలి అన్న ఒక ప్రయత్నం జరిగింది. ఇది ఇక్కడే కాదు, దేశానికి సంబంధించిన హోంమంత్రి కనుక ఇటువంటి కామెంట్ చేసిండు అంటే ప్రపంచవ్యాప్తంగా అది బ్లేమ్ అవుతుంది, దేశం కూడా బ్లేమ్ అవుతుంది. ఇది ఇంత సీరియస్ అంశం అని బీజేపీ చెప్తుంది, కానీ ఆ దాని మీద అంతలా చూడాలన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. ఈ రెండింటి ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు బీజేపీ చెప్పినా ఎవరు చెప్పినా సోషల్ మీడియాగా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది సొసైటీలో. ప్రభుత్వాలు కూడుకునే సందర్భాలు కూడా సోషల్ మీడియా ద్వారానే జరిగినట్లు నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అంటే ప్రొపగండా టాక్టిక్స్ ఇవి. తర్వాత ఇప్పుడు ఇవన్నీ పవర్ పాలిటిక్స్, ఒకరి మీద ఒకరు మాట్లాడవద్దు. ఫ్యాక్ట్ ఏంది? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అయితే మార్ఫింగ్ చేసినది ఫ్యాక్ట్, దీంట్లో ఎవరు చేసిన అనేది
అరెస్ట్ చేసిన కనుక వీళ్ళు ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తులు అనేది కూడా ఫ్యాక్ట్. ఇప్పుడు పోలీసులు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ 4 వ్యక్తులతో పాటు ఎవరు చేసింది, సోర్స్ ఎక్కడికి వచ్చింది, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ, ఈ రెండును ఎస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది. తర్వాత ఇంకోటి క్వశ్చన్ కమిటీ బీజేపీకి వచ్చినప్పుడు దే ఆర్ హ్యావింగ్ ఎవరీ పవర్ టు కోర్టు సుప్రీం కోర్టు. ఎందుకంటే అర్నబ్ గోస్వామి కేసులో ఇట్లే సీరియస్ అఫెన్స్ మల్టీ ఎఫ్ఐఆర్స్ ఇష్యూ అయితే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిండు, అన్ని బాంబే కేసుకి డైవర్ట్ చేయండి, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారని చెప్పారు. ఇది మల్టీ స్టేట్స్ మల్టీ ఎఫ్ఐఆర్స్ మల్టీ స్టేట్స్ క్రైసిస్ ఇది. సో దట్ వీళ్ళు పోతారు, ఇప్పుడు ఈ స్టే ఉంది కదా, స్టే వెళ్ళిపోతారు. రైట్, వాళ్ళకి అవకాశం ఉంది. ఎలక్షన్ అయిపోతుంది కదా, అవి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం బీజేపీకి ఉండకపోవచ్చు కదా, అసలు ఏం జరిగింది అన్నది. ఈ విషయంలో ఇప్పుడు డిలే అవుతుంది, కోర్టుకు పోతారు, దానివల్ల కోర్టుకు పోతే ఏమవుతుంది, ఇది ఇష్యూ అసలు విషయం బయటికి రాదు, ఎలక్షన్ లోపు అయితే బయటికి వచ్చే అవకాశం కనిపించట్లేదు. డిపెండ్ అపాన్ వన్. ఆచార్య గారు మీరు ఏదో చెప్తున్నారు, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి మ్యూట్ చేయరా, మ్యూట్ ఉన్నట్టున్నారు. ఒక విషయం, ఎస్, మానవతా రాయ్ గారు కానీ అక్కడున్న పెద్దలు కానీ ఒకటి గమనించాలి, నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఏ రిజర్వేషన్ల విషయంలో కానీ తగ్గియడము, ఎక్కియడము, కలపడము, చేయడం అనేది ఎప్పుడు ఈ 10 ఏళ్లలో చేయలే. గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చేయలే. దానికి బోను 75 సంవత్సరాలుగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి అగ్రవర్ణాల పేదలు, అది రెడ్డిలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు ప్రధానమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని స్పెషల్ కోటా కింద, ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ వసతిని కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాలలో పేదలకే రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ ఇవాళ అట్టడుగు వర్గాలు, దళితులు, బీసీలకు రిజర్వేషన్లు తీస్తుందంటే ఈ దేశంలో ఏ ప్రజలు కూడా విశ్వసించరు, నమ్మరు. కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు చేసే దాంట్లో చాలా ముందంజలుంది. ఇవాళ మేము బాధపడేది ఏంటంటే ఒక హోంమంత్రి యొక్క మాటలను వక్రీకరించి మార్పింగ్ చేసి, అంటే ఒక దేశ ప్రధాని, హోంమంత్రి, ఒక జాతీయ ఏ పార్టీ అయినా అధ్యక్షుల యొక్క మాటలని వక్రీకరిస్తే గవర్నమెంట్ సంబంధించిన మంత్రులైతేనేమో మొత్తం దేశం మీద ప్రభావం పడుతుంది, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద చేస్తేనేమో ఆ పార్టీల మీద ప్రభావం పడుతుంది. ఈ ఇంగిత జ్ఞానం లేకుండా ఒక హోంమంత్రి మీద ఆయన అనని మాటలని, చెయ్యని మాటలని వాళ్ళు పదే మీటింగ్లలో చెప్పి, ఆ తర్వాత వాళ్ళ సోషల్ మీడియాలలో మార్ఫింగ్ వీడియోలు పెట్టి ఢిల్లీలో రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇక్కడ కేసు ముందే వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడనే కేసు బుక్ అయింది, మేము చూస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కానీ అయిపోయేది. కానీ సరే, అది హైకోర్టులో వెళ్ళింది, అది ఇక కోర్టులకు పోయినాక మనం దాని మీద డిస్కస్ చేయడం కాదు. దానికంటే ముందు నేనేమంటున్నానంటే, ఇవాళ ఏ రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నాడో రిజర్వేషన్లు ఇస్తాడని, ఆయన కులానికి రిజర్వేషన్ ఇచ్చింది, ఆయన కులంలో పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. క్రాస్ రాకొద్దు దానివల్ల. ఓకే, మనోదరాయ్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కులానికి ఏమో కానీ భారతదేశంలో 1951లో నెహ్రూ గారి హయాంలో ఎస్సీ ఎస్టీలకు తొలుత అన్ని రకాలుగా రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మండల కమిషన్ తర్వాత 94లో మన తెలంగాణ బిడ్డ మా పివి నరసింహారావు గారు 27% రిజర్వేషన్లు అమలు చేసిన బీసీలకు. అదేవిధంగా ఐఐటి ఉన్నత స్థాయి విద్యా సంస్థల రిజర్వేషన్ లేవు బీసీలకు, అట్లాంటిది అమలు చేసింది 26%, 27% రిజర్వేషన్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ 2006 సంవత్సరం. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో అగ్రభాగంలో ఉంది, వేరే పార్టీ ఎక్కడ కూడా లేదు. వినండి, అగ్రవర్ణాల్లో పేదలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆచార్య గారు ప్లీజ్, ఆచార్య గారు ఒక నిమిషం ఆగండి. రైట్, మనోదరాయ్ గారు మీరు స్ట్రైట్ గా చెప్పండి ప్లీజ్.
ఇప్పుడు బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తాడు, మీరు అబద్ధాలు చెప్తారా? నేను చెప్తానేమండి, బ్రాహ్మణులకు కానీ అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైనా కానివ్వండి ఆ ఈబీసీలకు రిజర్వేషన్ లో రైట్ ఒక నిమిషం మనం క్లోజ్ చేయాల్సింది మన్మోహన్ సింగ్ గారు క్లోజ్ చేయాల్సింది సబ్జెక్ట్ క్లోజ్ చేయాల్సింది టైం అయిపోయింది ప్లీజ్ టైం అయిపోయింది మొన్న కాబట్టి ఇంకోటి సోషల్ మీడియా గురించి కత్తికు రెండు వైపులా పదనన్నట్టు ఈ సుప్రీం కోర్టు కూడా రెండు రకాల జడ్జిమెంట్స్ ఉంటాయి. అంటే మనోదరాయ్ గారు సబ్జెక్ట్ డివేట్ అవుతున్నాం ప్లీజ్. పోస్టులు పెట్టిన వారిపై ఇష్యూ డివేట్ అవుతున్నాం. మనోదరాయ్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. ఒక నిమిషం మనోదరాయ్ గారు మ్యూట్లో ఉన్నారు. మీరు ఒకసారి చూసుకోండి, మీరు కంక్లూడ్ చేయండి. ఒకటే మాటలో చెప్పాలి, మనం క్లోజ్ చేయాలి, టైం అయిపోయింది. నేను చెప్పింది మొత్తం వచ్చిందా బలరాం గారు? ఇప్పుడు చెప్పండి. ఒక మాటలో చెప్పండి ప్లీజ్. నువ్వు చెప్పిన అబద్ధం అంతా ఆచార్య గారు ఒక నిమిషం. సోషల్ మీడియాలో ప్రభుత్వాలను విమర్శిస్తూ పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు తీసుకున్న చర్యల్ని సర్వోన్నత న్యాయస్థానాలు కూడా తప్పు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. 2020 ఆ ప్రాంతంలో జస్టిస్ డివై చంద్రచూడ్ బెనర్జీల ఇందిరా బెనర్జీల ధర్మాసనం కూడా తేల్చి చెప్పింది 19. కానీ మేమేమంటాం అంటే నిజంగా రేపు మా తప్పులు చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందే. చట్ట విరుద్ధంగా మానవతరైనా రేవంత్ రెడ్డి అయినా కానీ ఆ విచారణ జరగాల. ఆచార్య గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి. మనోదరాయ్ గారు ఆగండి ప్లీజ్. ఆచార్య గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి. పరిశీలించండి. ఆ డిజిటల్ సాక్ష్యాలు ఉన్నాయో వాటిని పరిశీలించిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేశారో తర్వాత రైట్. ఆచార్య గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి, మనం క్లోజ్ చేయాలి. ఏం లేదండి, హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోని మార్ఫింగ్ విషయంలో 1-2 రోజులు ప్రజలు చాలా గందరగోళంలో ఉన్నారు. ఆ తర్వాత ఇది ఫేక్ వీడియో అని తెలిసిన తర్వాత కేసు ఢిల్లీలో బుక్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ చేసిన తర్వాత ఇవాళ బట్టబయలైపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ కావాలని బీజేపీ ఏదైతే దేశంలో బీజేపీని అడ్డుకోలేమని ఈ తప్పుడు ప్రచారం చేసిందని అన్ని వర్గాలకు తెలిసిపోయింది. బీజేపీ పట్ల ఏదైతే వీళ్ళు వివరించారో ఇది వాళ్ళే సృష్టించిన అనేది తేటతెల్లమైంది. ఇక కోర్టు ఏం చేస్తుంది, ఏ రకమైన చట్టం ఎట్లా చేస్తుందో మేము దాని కొరకు వేచి చూస్తాం. రైట్. బట్ శ్రీనివాస్ గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వాస్తవ విరుద్ధంగా కాకుండా వాస్తవికతకు దగ్గరగా ప్రజోపకరంగా ఉండే విధమైనటువంటి అంశాలను ఈ సాంఘిక మాధ్యమాలలో పెడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ. సర్వేశ్వర రెడ్డి గారు మీరు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలి. ఒకటే మాట ఏంటంటే ఇప్పుడు అసలైన నేరస్తులు పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగిపోయింది ఇన్వెస్టిగేషన్. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ప్రూవ్ చేయాలి, అసలైన నేరస్తులు పట్టుకోవాలి, ఉన్న వాళ్ళని తీసేయద్దు, లేని వాళ్ళని కలిపోద్దు. Transparency of investigation is required for the people of Telangana. Yes. So that what I need. ఇది సెంట్రల్ స్టేట్ బదులు వార్లా స్టార్ట్ అయింది. అది ఏ రూపాంతరం చెందుతుందో మనం వెయిట్ అండ్ సీ. రైట్ సార్, థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సర్వేశ్వర రెడ్డి గారు, తల్లోజీ ఆచార్య గారు, బజ్జు శ్రీనివాస్ గారు, మానవతరాయ్ గారు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ దేశంలో హోంశాఖ మంత్రికి సంబంధించిన ఆడియోను వీడియోను ఇవాళ ట్యాంపర్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ, మార్ఫింగ్ చేయడం కానీ ఏది చేసినా అది దేశం మీద ప్రభావం చూపుతుంది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వ్యవహారంలో వారి రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారని చెప్పనంటే అది కొంత ఆందోళన కలిగించే అంశం. దేశవ్యాప్తంగా కొంత అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే దానికి కారణం ఎవరు అన్న విషయం తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి ఢిల్లీ పోలీసులకు కొంత మోకాలడ్డినట్టుగానే కనిపిస్తుంది. మరి ఢిల్లీ పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు, కనీసం ఈ ఎన్నికలు అయ్యే లోపే అసలు విషయం ఏంటి, అసలు వాస్తవం ఏంటి, ఎవరు చేశారు, ఏ విషయాలు అన్న విషయం బయట పడుతుందా లేదా చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి వారు మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.